హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నాకు కిచెన్లో కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అయితే అయిపోయాయండి. అన్నీ కాదు, కొన్ని అయిపోయాయి. అవి తీసుకుందామని చెప్పేసి నేను ఈసారి ఒరిస్సాలో ఉన్న మార్ట్కి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళకుండా మా ఊర్లో మార్ట్కి అయితే వచ్చేసాను. ఇక నేను సరుకులన్నీ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మా వాడేమో నేను పెడతాను మమ్మీ బ్యాగ్స్లో అని చెప్పేసి వాడు మంచిగా చక్కగా సర్దేశాడు. ఇప్పుడు వాడు సర్దడం అయిపోయింది కాబట్టి అవి తీసుకువెళ్ళి కారులో పెట్టడం మా వారి వంతు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని డివైడ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏది కూడా ఉండదండి. అందరూ మీ ఫ్యామిలీస్లో ఇలాగే ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిని చెడుని రెండింటిని కూడా పంచుకోవాలండి. అప్పుడు మాత్రమే మనం ఒక కుటుంబాన్ని నడిపించడంలో ముందుకైతే వెళ్తామని నా అభిప్రాయం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. ఎవరైనా సరే ఇలా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళారంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఒక అందమైన ఫ్యామిలీ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను కార్లోకి ఎక్కుతూ ఏదో జోక్స్ చేస్తున్నాయి. మా వారు వ్లాగర్తో నాకెందుకమ్మా నేను పెట్టుకోను అనేసి చెప్తూ ఉన్నారనమాట. సరదాగా మా కన్వర్సేషన్ అయితే నడుస్తూ ఉంది. గ్రాసరీ అయితే తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ ఇంటి నుంచి బయటకు బయలుదేరిందే లేట్గా బయలుదేరాము. సో లేట్ అయిపోయింది తీసుకునేటప్పటికి. అన్నీ కూడా వెళ్ళి వంట చేయాలంటే లేట్ అయిపోతుంది. బాగా ఆకలేసేస్తుందండి షాపింగ్ చేసేసరికి. రోటీ చేసేసుకుందాంలే, కర్రీ ఏదైనా తీసుకొని వెళ్దాము అని చెప్పేసి ఆగాము. మా వాడిని అడిగితే వాడేమో పన్నీర్ కర్రీ అయితే చూస్ చేసుకున్నాడు. నేను ఎప్పుడు కూడా బయట నాన్ వెజ్ కర్రీ అస్సలు తీసుకురానండి, వెజ్జే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడే కొంచెం గ్రోసరీ అయిపోయాయి కొన్ని అవి తీసుకొని కొంచెం లేట్ అయింది. చపాతీ చేస్తాను, కర్రీ తీసుకొని వచ్చాను. మా వాడికి ఇష్టం కాబట్టి పన్నీర్ తీసుకున్నాము. ఇక ఇప్పుడు రోటీ చేసుకోవాలి. చక్క ఆకలేసేస్తుంది. రోటీ చేసేసుకొని తినేస్తా. హలో అండి, ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాము వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి. సండే కదా, కొంచెం అలా ప్రశాంతంగా బయటకు వెళ్ళొస్తాము. మీరేం చేశారు వీకెండ్కి? ఎటు వెళ్ళారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెడీ అయిపోయాను. మా వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు. పిలిస్తే ఇప్పుడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ అయితే పిలిస్తే నేను రాను, ఆడుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఒక్కరిని వదిలేసి వెళ్తే ఎందుకండి, మళ్ళీ మనసంతా ఇటువైపే ఉంటుంది. అందుకని చెప్పేసి నువ్వు కూడా రారా అంటే బయలుదేరుతున్నాడు కష్టంగా. తాళం వేసేవా? డోర్ వేసేసి పందే ఉంది. ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాడండి. బయటకు వస్తాడు, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు, లోపలికి వెళ్తాడు. అందరూ ఇంతే ఉంటారేమో పిల్లలు. ఫాస్ట్గా వారు కార్ స్టార్ట్ చేసుకొని రెడీగా కూర్చున్నారు. మాదే లేదు దూకు. ఇవాళ కార్ని గడిగారు మా వారు, మా బాబు హెల్ప్ చేశాడు వాళ్ళ డాడీకి. అవునా పుష్కర్? సండే రోజు అందరు కిడ్స్ ఇలాగే వినియోగించుకోవాలి. సండే మార్కెట్కి అయితే వచ్చాము. మాకు ఈరోజు మొక్కజొన్న కంకి కనిపించిందండి, మంచిగా కాలుస్తూ. నేను ఒక పీస్, మా బాబు ఒక పీస్ అయితే తీసుకున్నాము. హాఫ్ మాకు కంకి కనిపించిందంటే చాలు, నేను మా వాడు ముందు ఉంటాం. మంచి తీయగా ఉన్నాయండి. పల్లెటూరు వాళ్ళు తెచ్చి కాలుస్తారు, వాళ్ళే పండిస్తారు ఎక్కువ. ఇక్కడ హైబ్రిడ్ చాలా తక్కువ మాకు ఇక్కడ. మార్కెట్కి వెళ్ళాను అన్నాను కదా, నేనైతే ఎర్ర తోటకూర తెచ్చుకున్నాను. నాకు ఆకుకూరలు కనిపించాయి అనుకోండి, ఫస్ట్ వాటి మీదకే మనసు వెళ్తుంది. చాలా అంటే చాలా ఫ్రెష్గా కనిపించింది. వీళ్ళు ఇక్కడ వేళ్ళతో సహా పీక్కొని వస్తారండి. ఈ కూర అచ్చం మన తోటకూర లాగానే ఉంటుంది. వాకింగ్ కానీ పైకి వచ్చాను. అడవంతా చూడండి ఎలా కాలిపోతుందో. మీకు కనిపిస్తుందో లేదో, అదిగోండి కనిపిస్తుంది అక్కడ. అడవంతా అసలు మంటలండి, పొగ. అడవి చుట్టూ ఎంత పొగ ఉందంటే
దీనివల్ల మొత్తం పొగ కమ్మేసిందండి. మాకైతే నైట్ బయట వాక్ చేస్తుంటే కూడా వస్తుంది ఆ పొగ. అదిగోండి ఎట్లా వస్తుందో చూడండి. ఇప్పుడే వాకింగ్కి అయితే మెడపైకి వచ్చాను. మీరేం చేస్తున్నారు అందరూ? ఈవినింగ్ టీలు అయిపోయాయా? టీలు తాగారా? కాఫీలు తాగారా? టిఫిన్లు చేశారా? ఈ డైలాగ్ ఎంతమందికి గుర్తుంది? ఇంకా ఎండ పోలేదండి. అదిగోండి ఎండ వస్తూనే ఉంది. స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్కి అయితే వచ్చేస్తుంది కదా. బాణుడి ప్రతాపం అయితే మొదలైపోయిందండి ఈ రోజు నుంచి. మాకు ఈ రోజు నుంచి తెలుస్తుంది ఆఫ్టర్నూన్. ఇంతవరకు అయితే దేవుడి దయ వల్ల తెలియలేదు. మొత్తం ఎలా ఎక్కువైపోయిందో. నేను వాకింగ్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంతగా లేదు. ఇప్పుడైతే ఇక మొత్తం అందుకుందండి పొగ. ఇగోండి ఎగురుకుంటూ వస్తున్నాయి చూసారా డస్ట్. ఆ ఆకులు కాలినదంతా ఎగురుకుంటూ ఇళ్ళ మీదే పడిపోద్దండి. అసలు ఇది పోయేదాకా, ఆ అడవులు కాలటం ఆగేదాకా ఇక ఇల్లంతా దుమ్ముమయం అలా అయిపోతాయి. మా పక్కన వాళ్ళ ఇంట్లో జాంకాయ చూడండి ఎక్కడ కాసిందో. అంత పైన కాసింది. ఎందుకంటే అక్కడ కాస్తే ఎవ్వరూ కోసుకోలేరు, నన్ను అందుకోలేరు అని చెప్పేసి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం లాగా. మీలో ఎంతమందికి పద్యం గుర్తుంది? తెలుగులో ఉండేది కదా. ఏంటి ఏం కుట్టుకుంటున్నావు? బట్టలు అన్నీ డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఎల్ M సైజుకి వచ్చేసాయి. సో పాత కావు కదా, అన్ని కొత్త కొత్త డ్రెస్సులు ఏం చేసాను. అందుకనే స్టిచ్ చేసుకొని కనీసం డైలీ వేర్ వేసుకుందాం అని చెప్పి. ఇంత డిఫరెన్స్, ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఇప్పటికి ఎన్ని డ్రెస్సులు వచ్చినాయి? అలా చాలా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్నీ అలాగే అయిపోయాయి. ఇవన్నీ సైజ్ చేసావా? చేస్తున్నాను. దీన్ని చూపియండి. ఇటింత ఇదిగోండి. ఇంత డిఫరెన్స్, ఇంత డిఫరెన్స్. ఇప్పుడే వేసాను ఇది రెడ్. అలా ఉంది నా పరిస్థితి.